సో ఇక్కడ అతను కూడా బస్ యాక్సిడెంట్లో ఇంజూర్ అయినటువంటి వ్యక్తి అతను కూడా. సో సో ఇతను కూడా హెవీగానే దెబ్బలు తగిలినాయి, హెడ్గా తగిలింది ఇతను కూడా. సో మాట్లాడగలుగుతారండి సార్? ఏంటి సార్, ఎలా ఉంది ఆరోగ్యం, ఎలా ఉంది సార్? బాగున్నాం సార్ ప్రస్తుతానికి అయితే. సార్ ఏం జరిగింది సార్ అసలు డీటెయిల్గా? మేము వికారాబాద్ ఏఆర్ రికగ్నిషన్ సార్. నా పేరు వెంకటయ్య. అవునండి. డైలీ డ్యూటీకి వెళ్ళేవాళ్ళం హైదరాబాద్కు ఫస్ట్ బస్కి. ఆ రోజు కొద్దిగా బస్సు లేట్ వచ్చింది. ఎప్పుడు 6:05, 6:10 లోపల వచ్చేది. ఆ రోజు 6:25కి వచ్చింది బస్సు. ఇంకా బస్సు ఎక్కా మేము. సీట్లు ఫుల్ ఉన్నాయి అప్పటికి. మేము నిల్చొని ఉన్నాం, 15 మంది వరకు నిల్చొని ఉన్నాం. నేను లెఫ్ట్ సైడ్ సీట్ పట్టుకొని నిల్చొని ఉన్నాను. ఇంకా ఇవన్నీ కూడా దాటిన తర్వాత ఎక్దమ్ ఇట్లా కట్టు కొట్టేట్లా అనిపించింది సార్ మాకు. ముందు నేను టిప్పర్ చూశాను, చూసి ఇట్లా ఫాస్ట్, అది కూడా ఫాస్ట్ వస్తుంది. చూసి ఇటు మళ్ళీ లోపు పెద్ద సౌండ్ వచ్చేసింది. ఏమైంది ముందు చూసారకు డ్రైవర్ లేరు, మొత్తం కంకరంతా ఇటు వరకు వచ్చేసింది నాకు విత్ ఇన్ ఫ్రాక్షన్ సెకండ్లో. గుద్దుకోవడమే టిప్పర్ మొత్తం పడిపోయింది సార్ మా పైన. మాకు అందరు ఇటు వరకు కంకర వచ్చేసింది నిలబడ్డ వాళ్ళందరికీ. ఇంకా డ్రైవర్ సీట్ వెనుక కూర్చున్న మొత్తం వాళ్ళు కంకర్లో సమాధి అంతే సార్. ఊపిరాక ఇబ్బంది మొత్తం పడిపోయి, టిప్పర్ మొత్తం పడిపోయింది సార్. వాళ్ళ లేబర్కి ఛాయిస్ లేదు సార్. మాకు వెనకాల బస్సులో మా కానిస్టేబుల్స్ కొందరు డ్యూటీకి వచ్చి హెడ్ కానిస్టేబుల్ సార్. మొత్తం 6 పోలీసులు ఎక్కాము సార్. అయితే 3 మంది కూడా దిగి పరిగి వచ్చాను, వాళ్ళతో కలిసి వచ్చారు. ఇన్కి బస్సులు వచ్చారు. వాళ్ళు వచ్చిన వెంబడే వాళ్ళు అరే మా సార్ ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళు బ్యాగ్ పడేసి నా కంకర మొత్తం తీశారు. సంకలు చేసి కంకర ఉంది, వెళ్ళట్లేదు. మీరు నిలబడ్డారు కాబట్టి ఇక్కడ వరకు వచ్చింది కంకర. అయితే వాళ్ళు కంకర తీసుకుంటే మళ్ళీ జారుతుంది పైది. ఇంకా వాళ్ళు వచ్చి 2 సంఘాలు చేసి పట్టుకొని లేపు సార్ అని చెప్పి అట్లా లేపారు వాళ్ళు. ఇంకా బయటకు వచ్చేసి హాస్పిటల్ తీసుకుపోయారు, ఇమీడియట్లీ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయారు సార్. పోలీసులు మీరు అందులో ఉండగానే ఈ ప్రమాదం జరిగింది. సో ఎవరిది ఈ తప్పని మీరు అనుకుంటున్నారు సార్? ఇద్దరు ఇప్పుడు ఆ బస్సు లేట్ అయింది, అతను కూడా కొద్దిగా ఫాస్ట్ పోయారు. ఎందుకంటే ప్రైవేట్ డ్రైవర్లు టైం కవర్ చేస్తారు కదా సార్. బస్సు కూడా ఫాస్ట్ ఉంది, అంతగానే ఫాస్ట్ ఉంది టిప్పరు. హెవీ లోడ్ ఉంది కానీ ఉండకూడదు. మనం ఏం చెప్పలేం, వాళ్ళు రఫ్ అండ్ టఫ్ వెళ్తారు సార్ టిప్పర్ వాళ్ళు. పరిమితికి మించి కూడా అది మనకు తెలియదు సార్. అది టన్ కెపాసిటీ మనకు తెలియదు. 40 టన్నులు అన్నారు కానీ మరి ఎంతో తెలియదు మనకు, ఆ విషయం తెలియదు. అది వాళ్ళకి తెలుస్తుంది. అది సార్ జరిగింది. దేవుని దైవాలు బతికిపడ్డామని చాలా మంది చనిపోయారు సార్ పాపం. 9 మంది అవును సార్. బ్యాడ్ లక్ సార్. ఎలా ఉంది సార్ ఆరోగ్యం అంతా? ఓకే, మంచిగా సార్. ట్రీట్మెంట్ మంచిగా ఇస్తున్నారు, మంచిగా ఉన్నారు. బాగుంది సార్, మంచిగా దేవుని దైవాలు. నాకు ఇక్కడ 4 కుట్లు పడాయి సార్, ఇక్కడ 2 పడాయి. ఈ బ్యాక్ బోన్ కొద్దిగా చిన్న క్రాక్ వచ్చింది సార్. L4 అంటే కంకర పడ్డంబడి నేను సీటు గుద్దుకున్నా సార్. ఇక్కడ ఈ మోకాలు కొద్దిగా బ్యాక్ సీటు గుద్దేసుకున్నా సార్. సరే సార్, అంతే. నిలబడ్డారు కాబట్టి అంతే సార్. సో ఇంకా ఇద్దరు కానిస్టేబుల్ కూడా ఆ కానిస్టేబుల్ వెనుక అతను ముందు ఉన్నాడు సార్. కొద్దిగా చిన్న దాకా దూకిపోయిన ఆయన మెట్ల మీదకి. ఇంకో కానిస్టేబుల్ వెనుక బ్యాక్ సైడ్ ఉన్నాడు. అతనికి ఏదో ఇక్కడ సీట్ ఏమో గుద్దుకున్నా అని చెప్పారు. అతను పర్లేదు, బాగున్నాడు. అతను అద్దం బలగొట్టుకొచ్చి అతను కూడా నాకు హెల్ప్ చేశాడు. నాతో పాటు వచ్చిన అతను అద్దం బలగొట్టుకొచ్చి వచ్చేసి నాకు హెల్ప్ చేశాడు సార్. ఆయనను మిగతా వేరే బస్సులో ఉన్న వాళ్ళు అందరూ వచ్చి హెల్ప్ చేశారు సార్. సేపు బయటపడ్డాం సార్. సో ఈయన కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ అంట, ఏం పేరు అన్నారు? ఆర్ వెంకటయ్య గారు. ఈయన ప్రత్యక్ష సాక్షి. ఈయన కూడా ఆ కండక్టర్తో పాటు ఈయన కూడా ప్రత్యక్ష సాక్షి. ఆయన కూడా దాదాపుగా ఇటువైపు కూడా కుట్లు పడ్డాయి. హెడ్కి తగిలింది. ఇతను కూడా నడుము కూడా బోన్ ఫ్రాక్చర్ అయిందంటే బ్యాక్ సైడ్ కొంచెం. సో చాలా హెవీ ప్రమాదం నుంచి బయటపడ్డ వ్యక్తుల్లో ఈయన నిలబడి ఉన్నారు కాబట్టి ఆ ప్రమాదం నుంచి తప్పించుకోగలిగాం. కంకర ఆల్రెడీ పడ్డమే ఇక్కడ వరకు, నడుము వరకు వచ్చేసింది కంకర. సో అటు సైడ్ డ్రైవర్ వైపు కూర్చున్న వాళ్ళంతా కూడా ఈ స్పాట్లోనే చనిపోవడం జరిగిందంటూ కూడా ప్రత్యక్ష సాక్షులు వీళ్ళు. సో వీళ్ళందరూ బతికినందుకు ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలంటూ కూడా వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సార్ అసలు ప్రధానానికి మెయిన్ కారణం అంటే రోడ్లు కూడా అధ్వానంగా ఉన్నాయి సార్. రోడ్ అయితే చిన్న రోడ్డు, హెవీ మనం హైవే రోడ్ సార్. బీజాపూర్ హైదరాబాద్ హైవే రోడ్ చిన్న రోడ్డు ప్లస్ రోడ్లు ఇప్పుడు అధ్వానంగా ఉన్నాయి సార్. గుంతలు ఉన్నాయి. వీళ్ళు దానికి టైంకు చేరుకోవాలని డ్రైవర్లు కూడా కొద్దిగా ర్యాష్ డ్రైవింగ్ ఇస్తారు సార్. ఇక దానివల్ల కూడా కొద్దిగా రోడ్డు ప్రాబ్లం వల్ల కూడా ప్రమాదం జరిగి ఉంటుంది సార్. ఎందుకంటే టిప్పర్ నేను పేపర్లో చూశాను, ఆ టిప్పర్ అవతల సైడ్ పెద్ద గుంత ఉంది, అది తప్పించబోయి కట్టుకొట్టినట్లు విన్నాం సార్. అది సార్ అది జరిగింది. నిబంధనలకు విరుద్ధంగానే వీళ్ళు డ్రైవింగ్ చేశారు. అదేవిధంగా రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. సో వ్యవస్థలో మార్పులు కూడా బాగలేవు సార్. అంతే సార్. సో ఈ ప్రమాదానికి ఎంత కారణం మొన్ననే చూసాం మనం ఆల్రెడీ, కర్నూలులో జరిగినటువంటి ప్రమాదం, బస్సు ప్రమాదం. మళ్ళీ ఎంబడే సార్.
సో ధైర్యంగా ఉండండి. మీకు ఇప్పటివరకు ఆరోగ్యం నిలకడగానే ఉంది కదా సార్? ఓకే సార్. సో కానిస్టేబుల్గా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. ఆ పక్కన సైడ్ చెట్లు కూడా హెవీగా ఉండడం వల్ల ఆ చెట్లు తీసేయలేక రోడ్డు ఎక్స్టెన్షన్ చేయలేక ప్రభుత్వం కొంత నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తున్నట్టుగా కూడా మనకు కనబడతా ఉంది. సో ఇంకా చాలామంది ఉన్నారు, మనం అందరితో మాట్లాడాలి, వాళ్ళ ఫ్యామిలీని కూడా పలకరించాలి. ఆ, ఒకటే ఫ్యామిలీలో పాపం ఇద్దరు ముగ్గురు అమ్మాయి. ముగ్గురు అమ్మాయిలు, తాండూరు అమ్మాయిలు అండి సార్. వాళ్ళ గురించి బస్సు లేట్ అయిందని చెప్పారు సార్. అది తర్వాత యూట్యూబ్లో చెప్పారు. ఓకే. వాళ్ళ ద్వారా వాళ్ళ మమ్మీ ఏదో ఆపు ఆపు అని చెప్పినందుకు వాళ్ళు ప్రాణాలు అనవసరంగా నిందించినట్లయింది. వాళ్ళు బాధపడ్డారు సార్. వాళ్ళ అమ్మ నాన్నలు. ఒకటే ఫ్యామిలీలో ముగ్గురు చనిపోయారు. అవును సార్. చిన్న పెద్ద ఏజ్ అమ్మాయిలు, మంచి పెళ్ళికి వచ్చిన అమ్మాయిలు. బ్యాడ్ లక్ సార్ వాళ్ళది, ఏం చేయలేము మనం. ఆ భగవంతుడు ఇక వాళ్ళకి అంతవరకు ఇచ్చిన బ్యాడ్ లక్ సార్. సో ఈయనతో పాటు ఇంకా ముగ్గురు కానిస్టేబుల్ ఉన్నారు. ఈయనతో పాటు ఇద్దరు లాస్ట్లో ఉన్న ఆయన అద్దం పగలగొట్టుకుని వచ్చి కూడా వీళ్ళకి హెల్ప్ చేసినటువంటి పరిస్థితి. ఆయనకైనా ఇక్కడ సీటు గుద్దుకున్నప్పటికీ కూడా ఆయనే హెల్ప్ చేశాడంటూ కూడా స్థానికంగా, అంటే ఏదైతే ఇన్సిడెంట్లో ఉన్నటువంటి వీళ్ళ క్షతగాత్రులంతా కూడా చెప్పడం జరుగుతూ ఉంది. సో బస్సు ప్రమాదాన్ని అంత ఈజీగా తీసుకోవడానికి లేదు, ఎందుకంటే అక్కడ డ్రైవర్ల నిర్లక్ష్యం ఉంది, అదేవిధంగా రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, వ్యవస్థలోని పరిస్థితులు కూడా అంత బాగోలేదు. ఇరువైపుల చెట్లు విపరీతంగా ఉండడం వల్ల వాటిని తొలగించలేక, ఎందుకంటే చాలా పెద్ద పెద్ద మర్రి చెట్లు కావచ్చు, అదేవిధంగా రావి చెట్లు, వాటిని తొలగించలేక రోడ్డు ఎక్స్టెన్షన్ చేయలేక ఉన్నటువంటి పరిస్థితి. ఆల్రెడీ స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ ఉన్నాడు, ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు, వాళ్ళను కూడా అడిగే ప్రయత్నం చేస్తే వాళ్ళు కొంచెం సమాధానం డిఫరెంట్గా చెప్పినటువంటి పరిస్థితి మనకు వస్తూ ఉంది. ఎందుకంటే ఈ రోడ్డు ఎక్స్టెన్షన్ చేయడం కోసం చాలా రకాలుగా ఎన్నో రోజుల నుంచి ప్రాసెస్లో ఉన్నటువంటి పరిస్థితి, బట్ ఇంతవరకు జరగలేదు. పైగా సింగిల్ రోడ్డు, ఇది 2-వే రోడ్డు కూడా కాదు, సింగిల్ రోడ్డు. రాకపోకలన్నీ కూడా చాలా దారుణంగా ఉంటాయి. రోడ్డు కూడా గుంతలు ఎక్కడ పడితే అక్కడ గుంతలు ఉంది. రోడ్డు కూడా మంచిగా లేనటువంటి పరిస్థితి. సో ఇంకా చాలామందిని పలకరించే ప్రయత్నం చేద్దాం. ఓటు స్టూడియో.